యేసుప్రభువు వారు చిందించిన ఆఖరి రక్తము బొట్టు ఈటెతో ఆయన ప్రక్కన పొడిచినప్పుడు వెంటనే రక్తము నీళ్లు కారెను. ప్రియ సోదరి సార్, ముగిస్తున్నా. రక్తం విమోచన గుర్తయితే, నీరు నూతన జన్మ పరిశుద్ధత గుర్తయితే, క్లెన్సింగ్ గుర్తయితే, ప్రక్కలో నుంచి ద్రవించినప్పుడు ఆ ప్రక్కలో నుంచి ఒక అద్భుతమైన మహోత్తరమైన కార్యం జరిగింది. ఎఫెసీ 5లో రాస్తుంది, 25, 26, 27 వచనాలు చూస్తే, క్రీస్తు ప్రభువారు ఆ శరీరమును తన యొక్క శరీరం నుండి పొడిపించుకొని ఆయన ప్రక్కలో నుండి కన్యక సంఘముని ఏం చేశాడు? కన్నాడు. నడువు ఒంటరి ఉంటా మంచిది కాదని దేవుడు ఎంచి ఆదం కొరకు ఏం చేశాడు? సాటి అయిన సహాయాన్ని అవ్వని తయారు చేశాడు. ఎక్కడి నుంచి తయారు చేశాడు? కాళ్ళ నుంచి కాదు. ఎక్కడి నుంచి? ప్రక్కలో నుంచి ఒక ఎముకను తీసుకున్నాడు. అర్థమేలా చేస్తారా? ప్రక్కలో నుంచి ఎముకను తీసుకొని మాంసం ఇచ్చి నాసికరంలో జీవాయువు ఊదగా అప్పుడు జీవాత్మగా మారి అవ్వ వచ్చింది. ఇప్పుడు అవ్వ ఎక్కడి నుంచి వచ్చింది? పక్కటి ఎముకలో నుండి వచ్చింది. ఇప్పుడు యేసుప్రభువు వారు లాస్ట్ రక్తం ఎక్కడ కార్చాడు? ప్రక్కలో పొడిగించాడు. దాని అర్థం ఏం తెలుసా? ఆ ద్రవించిన ఆ రక్తంలో నుండి జన్మించిందే ఆ మొదటి ఆదాం యొక్క భార్య అవ్వైతే, ఈ కడపటి ఆదాం యొక్క కన్యక సంఘము, అదే క్రీస్తు యొక్క శరీరము. ఇన్ వన్ వర్డ్, ఇట్ ఈస్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు శరీరము. ఇప్పుడు రక్తం ఎక్కడ చిందించబడాలి? దేని మీద పడాలి? క్రీస్తు శరీరం మీద పడాలి. రక్తం పడిన ప్రతి ప్లేస్ ఏమవుతుందండి? స్వస్థపరచబడుతుంది. అంటే ఇప్పుడు ఏది స్వస్థపరచబడుతుంది? సంఘం స్వస్థపరచబడుతుంది. ఇప్పుడు ఆదాముకి ఏ రీతిగా అయితే పక్కటెంకల నుంచి భార్యను తీసుకొచ్చారో, ఆదాం ప్రపంచంలో ఇంకెవరన్నా వ్యక్తులు ఉంటాయి? ఎవరు ఉండొచ్చు? అవ్వొకతే కదా. ఆదాము బంధాలన్నీ కూడా ఈ రక్తం పడిందంటే ఆటోమేటిక్గా బంధాలు ఏం రావాలి? స్వస్థత రావాలి. దేర్ షుడ్ బి హీలింగ్ ఇన్ రిలేషన్షిప్స్. ఈరోజు కుటుంబాల్లో స్వస్థత రావాలి. రెండవదిగా సంఘాల్లో క్రీస్తు అనే శరీరము, సంఘంలో ఏం రావాలండి? స్వస్థత రావాలి. అర్థమేలా ఒకసారి చేస్తారా? లాస్ట్ గోల్డెన్ ఆపర్చునిటీ. యేసుప్రభువు వారు పక్క నుంచి రక్తం కార్చిన వెంటనే ఒక్కొక్క కుటుంబాలు ప్రభు పాదాల చింత బంధాలు స్వస్థపరచబడినట్లు ఆఖరి రక్త బొట్టుగా యేసుప్రభు రక్తము మన బంధాలను బాగు చేయునుగాక.